గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హోచిమన్ సిటీలో ఉన్నాను. హోచిమన్ సిటీలో మనం ఏం చేద్దాం అంటే టూరిస్ట్ ప్లేసులు కవర్ చేద్దాం ఈరోజు. నిన్న ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎవరైనా చూడకపోతే చూడండి. యాక్చువల్గా మన జర్నీ వచ్చేసి ఇక్కడ హోచిమన్ సిటీలోనే చాలా ఓల్డెస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బస్ తీసుకోవాలంట, దాన్ని హాపప్ బస్ అంటారు. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే బస్సు ఎవ్రీ 30 minutesకి స్టార్ట్ అవుతుందంట. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్ విజిట్ చేసేసి టికెట్ తీసుకొని సిటీని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ హాపప్ బస్సు, ఎట్లుంటుందో చూద్దాం. ఇలాంటివి మలేషియాలో ఉన్నాయి అండ్ బ్యాంకాక్లో ఉన్నాయి అండ్ ఎక్కడో ఉన్నాయి. సో మనం లోపలికి అయితే వెళ్దాం. బయట ఇదిగో ఇలా ఉన్నది, బయట టూరిస్టులు అందరూ ఇగో వచ్చేసారు. గైస్ ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. ఎక్స్క్యూజ్ మీ, 1 ticket. నెక్స్ట్ బస్. ఓకే, ఐ వాంట్ టు సిట్. ఓకే, గివ్ మీ 10 minutes, I will come back. 10 minutes. ఓకే, థ్యాంక్ యూ. బస్ టికెట్ తీసుకున్నాం కదా, సో మనకి ఇంకా 20 minutes టైం ఉంది. 20 minutesలో మనం విజిట్ చేసి వద్దాం పోస్ట్ ఆఫీస్ని. బయట వచ్చేసి ఈ చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి, సొవీనియర్స్ కొనుక్కోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న బొమ్మలు. నా ముందర కనిపించేదే సెంట్రల్ పోస్ట్ ఆఫీస్. దీన్ని ఫ్రెంచ్ వాళ్ళు బిల్డ్ చేశారనమాట 1895లో. ఈ ఆర్కిటెక్చర్ అంతా ఫ్రెంచ్ ఆర్కిటెక్చరే కనిపిస్తుంది. ఇక్కడ ఏ బిల్డింగ్స్ చూసినా కూడా అటు సైడ్ కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. బయట మొత్తం జనాలు చాలా మంది ఉన్నారు. సో చూడొచ్చు లోపల ఏముంటుందని నాకు కూడా తెలియదు, నేను పెద్దగా రీసెర్చ్ కూడా చేయలేదు. సో చూద్దాం లోపల ఏముంటుందని చెప్పేసి. వావ్, మొత్తం జనాలందరూ గైడ్లతోటి వచ్చేసారు. సో ఇది గైస్ పోస్ట్ ఆఫీస్ లోపల, సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లోపల ఇంతమంది జనాలు ఉందా బాబు. ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్, షాపింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. ఇక్కడ సొవీనియర్ షాప్స్ ఉన్నాయి కదా, అందులో ఒక పోస్ట్ కార్డ్ కొనుక్కొని, ఇట్లా పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి కదా, పోస్ట్ కార్డులు కొనేసుకొని అక్కడ కూర్చొని అడ్రస్లు రాస్తున్నారు అనమాట పోస్ట్ చేయడానికి అని చెప్పేసి. సో అందరు అదిగో రాసేసుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ పోస్ట్ పంపించచ్చు అనమాట ఈ కంట్రీ నుంచి. సో పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. ఇదిగో ఇలాంటివి అనమాట. సెంట్రల్ పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్ట్ కార్డు కొనుక్కొని ఇట్లా పోస్ట్ పంపించేసుకోవచ్చు. నేను శ్రీలంకలో చూసిన లాస్ట్ పోస్ట్ బాక్స్ పోస్ట్ ఆఫీస్ కూడా లాస్ట్ పోస్ట్ ఆఫీసు. ఇంకా మన ఇండియాలో చూసిన లాస్ట్ పోస్ట్ ఆఫీసు. ఇక్కడ కూడా చూసిన బాగా పురాతనమైన పోస్ట్ ఆఫీసు. సో ఇది గైస్ మనము హాపప్ బస్ దగ్గరికి అయితే వెళ్దాము. జనాలందరూ చాలా ఉన్నారు. ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ కానీ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇటు సైడ్ అటు సైడ్ మొత్తము. సో గైస్ మనము బస్ ఎక్కే ముందు ఒక కోకోనట్ తీసుకుందాం. కోకోనట్ తాకుంటూ వెళ్దాము. 40,000. ఓకే. వెయిట్. సో 40,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఓకే చేంజ్. వియత్నాం యో అండా కొబ్బరికాయ. Your name? వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, ఎంత తాగినా అయిపోవట్లేదు. బస్సు ఏసీ బస్సు ఫ్రెండ్స్, పైకి వెళ్దాం. యాక్చువల్గా మనం విజువల్ చూడడానికే కదా ఈ బస్సు ఎక్కేది. మనము లోపల కూర్చున్నాం అనుకో ఏం కనిపించదు, లాస్ట్ కూర్చుందాము. ఎందుకంటే మనం లాస్ట్ బెంచ్ కాబట్టి లాస్ట్లో కూర్చుంటే బెస్ట్. ఇక్కడ కొంచెం కనబడది. సో అది గైస్
మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడికే రండి, ఎందుకంటే బస్సు స్టార్టింగ్ పాయింట్ ఇదే. కొన్ని ప్లేసెస్ బస్సు స్టార్ట్ అయిపోయింది స్టాప్ నుంచేసి. సో చూడొచ్చు సిగ్నల్ పడిపోయింది. ఇక్కడ ఆడి షోరూమ్ ఉంది. ఆడి Q7, Q5, Q6 అన్ని కార్స్ అవైలబుల్గా ఉంటాయి కావచ్చు. ఆడి స్టోర్ ఉంది, ఆడి షోరూమ్. సో ఇక్కడ నుంచి ఒక కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి మనం క్రాస్ అవుతాం ఫ్రెండ్స్. ఆర్కిటెక్చర్ అంతా చూడొచ్చు, మొత్తం అంతా ఫ్రెంచ్ ఆర్కిటెక్చరే కనిపిస్తుంది ఈ ఏరియాలో. మనం ఒక ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాము. ఈ కేబుల్ బ్రిడ్జ్ చూస్తుంటే నాకు చైనాలోని చాంగ్జింగ్ సిటీలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, సేమ్ అలాగనే ఉంటుంది. ఇటు సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్, అటు సైడ్ ఏమో ఒక రివర్ క్రాస్ అవుతా ఉంటుంది. బాగుంది. అక్కడ రివర్ నుంచి మొత్తం అంతా కార్గో షిప్స్ వెళ్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి మళ్ళీ అటు రివర్స్ వచ్చేసినాం మనం. అన్ని కార్గో షిప్సే వెళ్తున్నాయి. సో ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎట్లున్నాయో బిల్డింగ్స్ అన్నీ భలే ఉన్నాయి. మనకి మలేషియాలో ట్విన్ టవర్స్ ఉన్నాయా, పెట్రోనస్ టవర్స్, అలాగనే సేమ్ ఇది కూడా. కాకపోతే ఇది అంత హైట్ లేదు, చాలా చాలా చిన్న ఉన్నది. ఇటు సైడ్ ఒకటి ఏంటంటే స్ట్రీట్, ఇదంతా వాకింగ్ స్ట్రీట్ కనిపిస్తుంది కదా. సో సైగాన్, తాయ్కాంగ్ వియం సైగాన్ అంట. సో ఇది మనల్ని హాప్ చేయదు, అంటే దింపదు, జస్ట్ చూపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇటు సైడ్ ఒక గవర్నమెంట్ మ్యూజియం ఉంది. యాక్చువల్లీ ఇటు సైడ్ చూస్తున్నా కదా, వాటర్ ట్యాంకర్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మ్యూజియమే. సో మనం నిన్న ఆల్రెడీ మ్యూజియం చూసాం కదా. సో అది చూడవచ్చు, అక్కడ పాడైపోయిన జెట్స్ ఉన్నాయి, అవి మొత్తం కాలిపోయినాయి. ఇక్కడ కూడా కాలిపోయిన ఫ్లైట్ ఉంది చూడొచ్చు. లోపల అంది డిస్ప్లేలో పెట్టేసారు. ఇది మ్యూజియం. ఇది కూడా ఇది యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్ అంట. ఇది కాలేజ్, మన ముందర కనిపించేది కాలేజ్. ఇది కూడా కాలేజే. సో ఇది ఒక మాల్, HTV అని చెప్పేసి. ఇది లోపల గల్లీ లోపలికి తీసుకొని వచ్చింది. ఈ ఏరియా మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉన్నది. సో మనకి చైనా వైబ్ వస్తుంది అనమాట. చైనా రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి. అటు సైడ్ చూడండి పెట్రోల్ బంక్ ఉన్నది, పెట్రోల్ స్టేషన్. సో ఇటు సైడ్ మంచి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు అవి ఇవి. ఇటు సైడ్ మొత్తం అన్ని రెస్టారెంట్సే. ఇది ఒక ఫ్లవర్ షేప్లో ఒకటి కడుతున్నారు, మరి ఇది ఫినిష్ అయిందా లేకపోతే కడుతున్నారా తెలియదు కానీ. సో మధ్యలో ఇట్లా పువ్వులా ఉన్నది. ఇటు సైడ్ మొత్తం ఫౌంటైన్ ఉన్నది, భలే ఉంది. ఇది రోడ్ మధ్యలో, దీనికోసమే మనకి రోడ్ల మధ్యలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఒక గల్లీలలోకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇదంతా. సో చూడొచ్చు, ఇవేంటి అంటే హాస్పిటల్ అనుకుంటా. అది కూడా హాస్పిటల్ అనుకుంటా. ఇలాంటి చెట్లు నేను చైనాలో చూసిన. సో ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం అంతా చైనా వైబ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి చాలా మట్టుకు ఇన్వెస్ట్మెంట్ అనేది చైనా చేసింది. అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా అలానే కనిపిస్తుంది చూడొచ్చు. ఇటు సైడ్ కొన్ని షాప్స్ అవన్నీ. మనకి ఫిలిప్పీన్స్లో కూడా ఉంటుంది కదా జాలీబీ, ఇక్కడ కూడా ఉంది జాలీబీ. KFC రిప్లికా అన్నమాట ఇది, అంటే సేమ్ అలాంటి ఐటమ్స్ దొరుకుతాయి. గైస్ నా ముందర కనిపించేది థియేటరు. సో చూస్తున్నారా, 5B అంట. ఇది థియేటర్ అన్నమాట. సో టైమింగ్స్ ఏందో తెలియదు కానీ థియేటర్స్ ఇట్లుంటాయి వియత్నాంలో. మనం నిన్న చూసాం కదా, ఇదే మ్యూజియము, వార్ మ్యూజియం ఇదే. అది పైన ఉన్నాయి కదా, మనం నిన్న వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ కూడా మొత్తం అన్ని జెట్స్ అవి ఇవి హెలికాప్టర్స్ అన్నీ లోపల పెట్టారనమాట. లోపల కొన్ని ఏమంటారు అప్పుడు యూజ్ చేసిన వెపన్స్ అవి ఇవన్నీ లోపల ఉన్నాయి. ఎవరైనా వస్తే మాత్రం దీనికి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ బైక్స్ చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవీ వెహికల్స్ కూడా వాడుతున్నారు. అది చూడొచ్చు, పెట్రోల్ వెహికల్స్ కాకుండా ఈవీ వెహికల్స్ కూడా వాడుతున్నారు. అది కూడా ఒక ఈవీ. ఇది కూడా ఒక ఈవీ.
అన్ని మోటార్ సైకిల్స్ అన్నీ ఈవీ తోటే తయారు చేసినవి వాడుతున్నారు. ఇగో ఇది కూడా ఈవీనే. పెట్రోల్వి చాలా తక్కువ. బట్ ఇది చూడండి, ఇక్కడ కొన్ని కేఫ్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటి, ఇది బ్యాంక్ అనుకుంటా. సో చైనా బ్యాంక్ ఇది. చర్చ్ వచ్చింది చూస్తున్నారా. ఇక్కడ చర్చెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ 6% పీపుల్ మాత్రమే క్రిస్టియన్ పీపుల్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మొత్తం ఎథిస్ట్లే అనమాట. ఏ మతంని బిలీవ్ చేయరు. వర్షం పడేలా ఉన్నది, 2-3 చుక్కలు పడిపోయినాయి. బాబరే, దేవుడిని కోరుకుందాం వర్షం పడద్దని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ జర్నీ అయితే అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ బాకీ ఉన్నది. మొత్తం 45 మినిట్స్ జర్నీ అనమాట. సో ట్రాఫిక్ లేదనుకో, ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ టైం పడుతుంది. నేను యాక్చువల్గా గొడుగు కొనుక్కున్నా. ఏంటంటే ఎక్కడ కొన్నా గొడుగు, ఫిలిప్పీన్స్లో కొన్నా. కాకపోతే దాన్ని తీసుకొని రాలేదు, మర్చిపోయినా. బట్ ఇప్పుడు ఏమైతే చూడాలి. మనం పైన కూర్చున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలలో తడిసిపోతాం. అది అటొకటి మార్కెట్ ఉన్నది, పడుతున్నాయి వర్షం. నా పని అయిపోయింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కదా. అవి వేసుకొని వెళ్తున్నారు. నేను పైన కూర్చొని లోపలికి వచ్చేసిన. వర్షం బాగా వస్తుందని చెప్పేసి, మళ్ళీ తడిస్తే ఇబ్బంది అవుతుందని. సో నా ముందర ఇటు సైడ్ మొత్తము స్టోర్స్ ఉన్నాయి, మొబైల్ స్టోర్స్ అవన్నీ. కంట్రీ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఒకటి పాపడమ్స్ అని ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది, ఇంకో పాకిస్తానీ రెస్టారెంట్ ఉన్నది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇటు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చూడొచ్చు. బిల్డింగ్స్ అన్నీ మలేషియాలో లాగానే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది నాకు తెలిసి బస్ స్టాప్ అనుకుంటా. ఈ పక్కన మొత్తం రివర్ది, రివర్లో నుంచి బోట్స్ వెళ్తున్నాయి. ఇటు సైడ్ ఒక ఫెరీ స్టాండ్ ఉంది. ఇటు సైడ్ చూడవచ్చు సెంట్రల్ లైబ్రరీ అంట. సెంట్రల్ లైబ్రరీ చాలా చాలా పెద్దగా ఉన్నది. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది ఒక పెద్ద హోటలు. ఇది హోచిమన్ సిటీలోనే చాలా పెద్దది హోటల్, 100 years అంట. హోటల్ మ్యాజెస్టిక్. ఇది కూడా మొత్తం ప్యూర్గా యూరోపియన్ ఆర్కిటెక్చర్ తోటే ఉన్నది. సో గైస్, బస్ జర్నీ అయిపోయింది. బస్ జర్నీ అంత ఖాస్ ఏం లేదు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పేసింది అంతే. సో అది ఈ వెదర్కి ఎందుకో అంత హ్యూమిడ్గా అనిపిస్తుంది, అంత పిచ్చి పిచ్చి లేస్తుంది. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్లో చైర్లు ఉన్నాయి, మనం కూర్చుందాం, ఆలోచిద్దాం మళ్ళీ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ వియత్నాంలో ఇట్లాంటి చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి, కూర్చొని ఆర్డర్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయంటే కాఫీ ఉంది, కోల్డ్ కాఫీ అవన్నీ ఉన్నాయి. సో చూద్దాం, ఏదో ఒకటి ఆర్డర్ అయితే ఇద్దాం. గైస్, ఏ కంట్రీకి వెళ్ళినా నన్ను అయితే వర్షం వదలట్లేదు. ఆ బస్సు దిగిన 5 minutesకి ఏమో తుక్కు వర్షం కొట్టింది, ఒక 1 hour కొట్టింది. సో అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటా ఇందాక బస్లో చూసిన. మీకు హోచిమన్ సిటీలోనే చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే కాఫీ అపార్ట్మెంట్. సో ఈ అపార్ట్మెంట్ మొత్తం కాఫీ షాప్సే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, దాదాపు ఒక 5 floors ఉంటాయి అనుకుంటా. 5 floors మొత్తం కాఫీ షాప్సే. ఇది అంతకుముందు ఇది యుఎస్ మిలిటరీ వాళ్ళు ఈ సౌత్ వియత్నాం వార్ అప్పుడు యుఎస్ మిలిటరీ సపోర్ట్ చేసిందనమాట. అప్పుడు మిలిటరీ అఫీషియల్స్ ఉండడానికి అని చెప్పేసి 1960లో దీన్ని బిల్డ్ చేశారు. సో మెల్లమెల్ల లేటర్ ఆన్ ఇందులో కాఫీ షాప్స్ పెట్టేసారు. ఈ అపార్ట్మెంట్ మొత్తం కాఫీ షాప్సే ఉంటాయి. సో మనం వెళ్ళేసి విజిట్ చేద్దాం. ఇగో చూడండి, మొత్తం అంతా వర్షం తుక్కు పడిపోయింది. ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందర వెలిసింది. మనం లోపలికి వెళ్దాం, అసలు ఎన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి, రేట్లు ఏంది, వీలైతే ఒకసారి ఒక కాఫీ ట్రై చేద్దాం. లా. సో ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉన్నది. ఈ షాప్ ఏంటంటే మురుమురాళ్ళు ఉంటాయి కదా, సేమ్ అలానే కలుపుకుంటా పెడతారు అనుకుంటా. ఇది లోపల ఇలా ఉన్నది కాఫీ షాప్లో, అపార్ట్మెంట్ లోపల. లిఫ్ట్ ఉందో లేదో తెలియదు, మనం నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ లోపల కూడా పార్కింగ్ ఉన్నది. ఇదిగోండి, ఇది ఒక కాఫీ షాపు. మొత్తం అన్ని కాఫీ షాప్సే ఉన్నాయి. కాఫీ అపార్ట్మెంట్లో కాఫీ షాప్సే ఉంటాయి కదా. సో ఇదేదో కాఫీ షాపు, దీంట్లో చెప్పులు వెళ్ళాలట.
సో చూద్దాం. యాక్చువల్గా వియత్నాం అనే నేము మనము కన్వర్ట్ చేస్తే వర్షం అంటే వాటర్ అని అర్థం, అందుకనే దీనికి వియత్నాం అని పేరు వచ్చిందేమో. బయటికి వెళ్దాం. ఇటు కూడా ఒకటి ఉన్నది, సెంట్ ల్యాబ్ అంట. కొంతమంది ఇండియన్స్ కూడా వచ్చారు, ఫోటోలు దిగారు, మంచిగా వెళ్ళిపోయారు. ఇటు సైడ్ ఒక కాఫీ షాప్ ఉంది, మంచిగా డిఫరెంట్గా డెకరేట్ చేశారు, చిన్న చిన్న తట్టలు అవి ఇవి పెట్టేసి. ఇదొక కాఫీ షాపు, ఇదొకటి. ఇటు సైడ్ వెళ్దాం, అసలు ఏముందని. గిఫ్ట్ ఆఫ్ వియత్నాం అంట. సో ఇక్కడ మొత్తం బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాఫీ షాప్స్ చాలా చాలా మంచిగా థీమ్ తోటి, ఒక్కొక్క కాఫీ షాప్ ఒక్కొక్క థీమ్ తోటి డెకరేట్ చేసారు అనమాట. మంచిగా ఉన్నాయి ఇక్కడ. గైస్ ఇక్కడ క్రిస్మస్ వస్తుంది కదా, సో చూడొచ్చు క్రిస్మస్ థీమ్ తోటి మంచిగా డెకరేట్ చేసి పెట్టిరు. ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అంట. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, అంటే కొనండి. నేను ఇందాక ట్రై చేసిన, చాలా చాలా బాగుంది. అండ్ ఇటు సైడు కాఫీ షాప్స్ కూడా కాకుండా అన్ని షాప్స్ ఉన్నాయి, మామూలుగా గిఫ్ట్ షాప్స్, రెస్టారెంట్లు, బార్లు అవన్నీ. సో ఈ తడకలు తట్టలు బుట్టలతోటి భలే సెట్ చేసి పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న గల్లగురియలు ఉన్నాయి. వావ్, ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉన్నది. ఇటు సైడు కొన్ని షాప్స్ ఉన్నాయి అనమాట, కాఫీ షాప్స్ కాకుండా కాఫీ షాప్స్ లోపలనే డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు. సో ఇవంతా మొత్తం టూరిస్ట్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క షాప్లో డిఫరెంట్ ఐటమ్స్, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒక రెస్టారెంట్ ఉన్నది, రెస్టారెంట్ కమ్ బారు, కాఫీ షాపు. సో అది గైస్ చూద్దాం. ఇదొక కాఫీ షాపు, మొత్తం బార్ ఉంది, ఇందులో కాఫీ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో అది గైస్ మంచిగా ఉన్నాయి ఇక్కడ కాఫీ షాప్స్, చాలా నీట్గా. మామూలుగా ఏమంటారు, మన ఇండియాలో చాలా తక్కువ కాఫీ షాప్స్ ఉంటాయి కానీ ఈ ఏరియాలో మాత్రం, అంటే వియత్నాంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి అయితే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసిన. ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి లిఫ్ట్ ఒకటే ఉన్నది. ఆ లిఫ్ట్ దగ్గర మనీ ఛార్జ్ చేస్తున్నారు, మరి లిఫ్ట్లో ఎక్కాలంటే కూడా మనీ తీసుకుంటారేమో తెలియదు. బట్ నేనైతే నా మెట్లకి ఎక్కేసి వెళ్ళిపోయినా. సో మంచిగా ఉన్నది కాఫీ అపార్ట్మెంట్. లోపల గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి, అండ్ కాఫీ షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, బియర్ షాప్స్ అంటే బార్ షాప్స్ ఉన్నాయి. సో చాలా చాలా బాగుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వియత్నాము సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట, కాఫీ బీన్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ఆఫ్టర్ బ్రెజిల్. సో ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్, సెకండ్ ఇది, థర్డ్ చైనా, ఫోర్త్ ఇథియోపియా, అండ్ ఫిఫ్త్ ఏదో కంట్రీ ఉన్నది. సో మొత్తానికి అయితే ఎక్కువ మోతాదులో ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది. మామూలుగా నేను కాఫీ ఎక్కడ అంటే, కాఫీ స్టార్ట్ అయింది ఇథియోపియాలో కదా, ఇథియోపియాలో టేస్ట్ చేసిన, ఇక్కడ టేస్ట్ చేసిన, కొన్ని కంట్రీస్లో టేస్ట్ చేసిన. కాకపోతే నాకు బాగా నచ్చిన కాఫీ ఏంటంటే ఇథియోపియా. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, కట్టెల పొయ్యి మీద అంటే బొగ్గుల పొయ్యి మీద తయారు చేస్తారు. అండ్ ఈ కాఫీ బీన్స్ని రోస్ట్ చేస్తారనమాట న్యాచురల్గా. రాగి కానీ అల్యూమినియం కానీ అంటే ట్రెడిషనల్ వేలో తయారు చేస్తారు కాఫీ. సో చాలా చాలా బాగుంటుంది ఇథియోపియా కాఫీ. ఈ నుంచి మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం వస్తుంది. యాక్చువల్గా ఈ నుంచి మీకు కనిపిస్తుందో లేదో ఒక టవర్ ఉంది, ఇదే బిటెక్స్కో ఫినాన్షియల్ టవర్ అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ వియత్నాంలోనే చాలా పెద్ద టవరు. మనం పైకి ఎక్కుతాం కదా, అక్కడ ఒక స్కై డెక్ ఉన్నది. ఆ స్కై డెక్ దగ్గరికి వెళ్తే మనం సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు, చాలా బాగుంటుంది. పైన ఒక రెస్టారెంట్ కూడా ఉంటుందట, కాకపోతే నేను వెళ్ళట్లేదు ఎందుకంటే మనం వెళ్ళినా కూడా వేస్టే. మొత్తం వెదర్ అంతా చాలా దారుణంగా ఉన్నది, వ్యూస్ కూడా సరిగ్గా కనిపించవు. సో అంత దూరం వెళ్ళినా కూడా మనకి నో యూజ్ అన్నప్పుడు వెళ్ళడం వేస్ట్. మనము ఎక్కడ మలేషియాలో చూసినాం కదా, మలేషియాలో ఏంటి ట్విన్ టవర్స్ చూసినాం, అండ్ మర్దికా 118 ఒకటి, అండ్ ఇక్కడ ఏమంటారు బ్రూనైలో కూడా ఒక టవర్ ఉన్నది, అండ్ ఫిలిపీన్లో కూడా చాలా చాలా బిగ్ టవర్స్ చూసిన. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టవర్ ఇన్ హోచిమిన్ సిటీ. నాకు తెలిసి వియత్నాంలోనే పెద్ద బిల్డింగ్ అనుకుంటుంది. సో బాగుంది కదా. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం. ఇటు సైడు
ఎవరన్నా వస్తే ఇక్కడ కాఫీ అపార్ట్మెంట్ ఉంది. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఈ స్కై టవర్ ఉంటుంది, బిటెక్స్కో స్కై టవరు. ఇదంతా ముందర గ్యాప్ ఉంది, ఇటు సైడ్ రోడ్ ఉంది, అటు సైడ్ రోడ్ ఉంది, మధ్యలో జనాలు కూర్చోవడానికి అని చెప్పేసి ఎంటీగా స్పేస్ పెట్టారు. ఇందాక మనం ట్రావెల్ చేసాం కదా హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు, అది గైస్ బాగా దాహం వేస్తుంది, బాడీ డిహైడ్రేట్ అవుతుంది అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత అంటే 12,000 డాంగ్, అంటే జస్ట్ 500 ml 40 రూపీస్. సో మన ఇండియాలో అయితే 20 రూపాయలకు వచ్చేస్తుంది కదా మనకి లీటర్ బాటిల్. ఇక్కడ మనకి లీటర్ బాటిల్ వచ్చేసి 80 రూపీస్, చాలా ఎక్స్పెన్సివ్ గైస్. మనకి ఎక్కడ చూసినా వియత్నాంలో రెస్టారెంట్లు, చిన్న చిన్న స్టాల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఒక వన్ టైం మాత్రమే మీల్ ఇంట్లో తింటారు, మిగిలిన టైం అంతా బయటనే తింటారు. అందుకని చెప్పేసి బయట స్టాల్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ థాయిలాండ్లో అయినా అంతే, మలేషియాలో అయినా అంతే, బ్రూనైలో అంతే. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మ్యాక్సిమం ఇంట్లో వండుకోవడం అనేది చాలా తక్కువ. ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ ఉంది, అట్లా చూసేసి వద్దాం. రకరకాల స్వీట్స్ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇదిగోండి స్వీట్స్ అవి ఇవి అన్నీ భలే ఉన్నాయి. ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్, పోర్క్, ఇవన్నీ. ఇదిగోండి మసాలాలు ఇవన్నీ. ఎగ్ తోటి బజ్జీలు చేస్తున్నాడు అన్న, ఎగ్ అది ఇది లోపల రొయ్యలు పెట్టేసి అదేదో పిండితోటి బజ్జీలా వేస్తున్నారు. ఇవన్నీ చాలా మ్యూజిక్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా స్టాల్సే ఉన్నాయి. రేపు మంచిగా డీటెయిల్గా మంచిగా ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తాం మీకోసం. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇటు సైడ్ మొత్తము రోడ్ క్రాస్ చేయాలి. మీరు ఎవరికైనా రోడ్ క్రాస్ చేయాలి అర్జెంటుగా అంటే ఇక్కడ ఇది నొక్కాలి. నొక్కినాం అనుకోండి అక్కడ స్టాప్ పడిపోతుంది, గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. అండ్ ఇటు సైడ్ ఒక స్టాల్స్ ఉన్నాయి కదా ఫుడ్ స్టాల్స్, మనం రేపు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో తొందర రోడ్ క్రాస్ చేసేద్దాం. అలా ఇదంతా మీకు చూడొచ్చు యూరోపియన్ ఆర్కిటెక్చరే. అది చూడండి, మనం అటు సైడ్ నుంచి వచ్చినాము ఇదంతా. బట్ నేను గొడుగు తీసుకురావడం మర్చిపోయినా, అదే పెద్ద తప్పు. బ్యాగ్లో పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోలేదు. టక వర్షంలో తడిస్తే మళ్ళా జలుబు చేస్తుంది రా బాబోయ్. ఓ ఓ ఓ చూడండి ఎంత దారుణంగా పడుతుందో వర్షం. ఆల్మోస్ట్ సగం తడిచిపోయినా. ఇదిగోండి ఇది మెట్రో స్టేషను. సో మనం మెట్రో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు మాత్రం కుదరదు, ఆల్మోస్ట్ తడిచిపోయినా. జస్ట్ రోడ్ క్రాస్ చేసిన వర్షం ఎట్లా పడుతుందో దారుణంగా పడుతుంది కదా. ఇక్కడ రోడ్ల మీద మొత్తం ఆయిల్ పెయింటింగ్స్, ఇవి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ డిస్ప్లేలో పెట్టిన. ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు, వేస్తున్నారు పెయింటింగ్. ఏరియాకి వస్తే మాత్రం ఇట్లాంటి షాప్స్ ఉన్నాయి. అండ్ స్ట్రీట్స్ పైన కూడా మనకి పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఎవరన్నా చిత్రకారులు ఈ పిక్చర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. గైస్ నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 4 days అవుతుంది. బట్ ఈ సిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. పీపుల్ కూడా చాలా మంచిగా ఉన్నారు. ఎవరైనా వస్తే మాత్రం హనోయికి వెళ్ళకుండా ఇక్కడికే రండి. చాలా మంది చెప్పారు కూడా ఇక్కడ నైట్ లైఫ్ ఇది బాగుంటుంది అని చెప్పేసి. గైస్ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 2 hours కంటే ఎక్కువ వర్షంలోనే గడిచిపోయింది. ఎవరైనా నా వీడియో చూసి వస్తే కనుక, ప్లాన్ చేస్తే కనుక ఒక ఏమంటారు కొన్ని రోజుల తర్వాత అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వర్షం కాబట్టి మనం ఏం చేయలేము. సో అది ఆల్మోస్ట్ నేను ఇక ఇప్పుడు వెళ్ళేసి కొంచెం డిన్నర్ చేయాలి. పొద్దున్న నుంచి ఏం తినలేదు నేను. వెళ్ళేసి డిన్నర్ చేసేసి కొంచెం ఎడిట్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఈ కొత్త హాస్టల్కి చేంజ్ అయినా మరి ఇంటర్నెట్ ఉంటుందా ఉండదా తెలియదు. ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటాం. మరి బాయ్, టేక్ కేర్.